జాన్వీ కపూర్ లుక్ పై ట్రోల్స్ చేస్తున్న వాళ్ళలో చాలా మందికి బుచ్చిబాబు కథ తెలియదు. ఈ రోజు పెద్ది సినిమా వల్ల బుచ్చిబాబు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ ఈ డైరెక్టర్ కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడలో పెరిగిన బుచ్చిబాబుకి సినిమాలంటే పిచ్చి. హీరో అవ్వాలని కాదు, సినిమా తీయాలని కల. ఆ కలతో హైదరాబాద్ వచ్చాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాడు. చివరకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. సుకుమార్ దగ్గర దాదాపు 12 ఏళ్లు పైగా పనిచేశారు. 2009లో వచ్చిన ఆర్యా 2 సినిమాకు, 2011లో వచ్చిన 100% లవ్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. 2018లో అసోసియేట్ డైరెక్టర్ నుంచి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది రంగస్థలానికి పనిచేశారు. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాల దగ్గర పనిచేస్తూ ఒక్క విషయం నేర్చుకున్నాడు. హిట్ సినిమా తీయాలంటే ముందు హిట్ కథ ఉండాలి అని. అప్పుడే ఒక కథ రాయడం మొదలుపెట్టాడు. ఆ కథనే తర్వాత ఉప్పెనగా మారింది. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్. సినిమా విడుదలకు ముందు పెద్దగా ఎవరూ అంచనా వేయలేదు. కానీ రిలీజ్ తర్వాత ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. 100 కోట్లకు పైగా వసూళ్లు, నేషనల్ అవార్డ్. ఒక్క సినిమాతో బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీ మొత్తం వినిపించింది. ఇక్కడితో కథ అయిపోలేదు. తర్వాత సినిమా కోసం ఏకంగా 5 ఏళ్లు వెయిట్ చేశాడు. లిటరల్లీ 5 ఏళ్లు వెయిట్ చేశాడు. తన కలల ప్రాజెక్టు కోసం స్టార్ హీరో రామ్ చరణ్ ఒప్పించాడు. ఎన్నో మీటింగ్స్, ఎన్నో రీరైట్స్, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. చివరకు పెద్ది రూపంలో అతని అతిపెద్ద అవకాశం వచ్చింది. ఈరోజు అతనిపై విమర్శలు ఉండొచ్చు, ప్రశంసలు ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం కాదనలేం. ఉప్పాడలో కలకంటున్న ఒక అబ్బాయి ఈరోజు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకటిగా నిలిచాడు.